మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేమో మరి ఉదయకాల సమయం సజీవులు లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డల నిర్ధనకు ఏర్పాటు చేయని వాక్య భాగము ఆది కాండము 49వ అధ్యాయము 21 నుంచి 33 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 49వ అధ్యాయము 21 నుంచి 33 వచనములు ఈ విధంగా రాయబడినవి. నఫ్తలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన యాకోబు తన కుమారులను పిలిపించి సంభవించబోయే పరిస్థితులను గురించి, అంత్య దినాల అపాయకర దినాలలో మరి సంభవించబోయే సంగతుల గురించి తెలియజేస్తూ, అందులో భాగంగా ఇక్కడ మాట్లాడుతున్న మాట నఫ్తలి అనగా విడువబడిన లేడీ అని, మరి అతడు ఇంపైన మాటలు పలుకును అని అంటున్నాడు. అంటే మాటల యొక్క ఉద్దేశాలను, మాటల యొక్క అర్థాలను మనము గ్రహించుటకు అనగా వాక్యము సెలవిస్తున్నట్లుగా యోసేపు ఫలించడి కొమ్మ అంటున్నాడు. ఓట యొద్ద ఫలించడి కొమ్మ అనగా యోసేపు యొక్క మాటలో, యోసేపు యొక్క ఉద్దేశములో, యోసేపు యొక్క ఆలోచనలో బిడ్డలు ఫలించువారిగా ఇంత పై వచనాల్లో ద్రాక్షావల్లి వలె, మరి తాను ద్రాక్ష తీగగా, ఉత్తమ ద్రాక్షావల్లిగా, మరి ద్రాక్షారసపు తన బట్టలను ద్రాక్షారసపు వస్త్రములు ఉదుక్కున్నట్లుగా, అంటే ఇవన్నీ కూడా మనము దేవుని యందు, దేవుని యొక్క వాక్యమునందు, వాక్యము యొక్క ఉపదేశముల యందు మనము ఎట్టి రీతిగా జీవించవలసినదో తెలియజేస్తుంది. అందుకనే నఫ్తలి విడువబడిన లేడీ, అతడు ఇంపైన మాటలు పలుకును అంటున్నాడు. ఇతని మాటలలోని ఇతని ఉద్దేశం ఎలా ఉంటాయంట? ఇంపైనవిగా. అతని మాటల యొక్క సారాంశాన్ని గుర్తు చేస్తున్నాడు. యోసేపు ఫలించడి కొమ్మ అంటున్నాడు, ఓట యొద్ద ఫలించడి కొమ్మ అంటున్నాడు, దాని రెమ్మల గోడ మీదకి ఎక్కి వ్యాపించును అంటాడు. అంటే ఈ ఫలించేటిది అనగా ఫలభరితమైనది, ఇంపైనది, మరి దేవుని యొక్క ఉద్దేశానికి మరి మనము ఫలించేటి వారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ వాక్యము సెలవిస్తున్నట్టుగా విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలనను అతని బిల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపిడివాడు ఆయనే అంటున్నాడు. అంటే ఇక్కడ సంరక్షకుడిగా, సహాయకుడిగా దేవుని చేత, తర్వాత అంటాడు నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ అంటున్నాడు. అంటే దేవుని వద్ద నుండి, దేవుని చేత, దేవుని బట్టి సమస్తము మనకి అనుగ్రహింపబడుతున్నవి ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ కూడా ఇక్కడ యాకోబు గుర్తు చేశాడు. అందుకనే ఈ మాటలు చెప్తున్నాడు. యోసేపు ఫలించెడు కొమ్మ అని, ఓట యొద్ద ఫలించెడు కొమ్మ అని, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించునని. అంటే విస్తరించుట, వ్యాపించుట, ఫలించుట, ఇవన్నీ కూడా దేవుని యొక్క మరి ఉన్నతమైన ప్రేమను మనలను తెలియజేసేవిగా ఉన్నవి. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి అంటున్నాడు. అంటే అపవాది వచ్చే ప్రతి విధమైన ఆ యొక్క పోరాటాన్ని నుండి విజయాన్ని పొందాలంటే దేవుని యొక్క సహాయాన్ని మనం కలిగి ఉండాలి. అందుకనే యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును అంటున్నాడు. అంటే బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు తన ప్రజలను ఏ విధంగా తను కాపాడి సంరక్షించునో చెప్తున్నాడు. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడుగాను ఆయనే ఉంటున్నాడు. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి
మింటి దీవెనలతోనూ అంటున్నాడు. అంటే దేవుని యొక్క సహాయము ఏ రీతిగా మనకి సమీపమై ఉన్నదో గుర్తు చేస్తున్నాడు. క్రింద దాగి ఉన్న అగాధ జన్మల దీవెనలతోనూ సస్తన్నమును అనగా దీవెనస్తనమును దీవెనలతోనూ గర్భమున దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తి గల నీ దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును అంటున్నాడు. అంటే ప్రతిదీ కూడా మేలుకరకే, నీకు ఆశీర్వాదకరంగా, నీకు దీవెనకరంగా దేవుడు చేసిన విషయాన్ని ఇక్కడ భక్తుడు యాకోబు గుర్తు చేస్తున్నాడు. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి దాగి ఉన్న అగాధ జలములను మరి దీవెనలు ఇవన్నీ కూడా ఆశీర్వాదాలకు దీవెనలకు కారణమని చెప్తున్నాడు. కింద అంటున్నాడు, క్రింద దాగి ఉన్న అగాధ జలములను దీవెనలతోనూ మరి స్థానముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తి గల శక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును అంటున్నాడు. నీ తండ్రి దీవెనలను నా పూర్వీకుల దీవెనలపైని మరి చిరకాలము అంటున్నాడు. చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగు అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీదను ఉండును అంటున్నాడు. ఇక్కడ బిడ్డలను గురించి, కుటుంబాన్ని గురించి, కుటుంబంలో బిడ్డలకు ఏ విధమైన ఆశీర్వాదాలు దీవెనలు మరి కలగవలసినదో రావలసినదో తండ్రి తాను ఇక్కడ వ్యక్తపరుస్తూ తెలియజేస్తూ అంటున్నాడు. చిరకాల పర్వతము అంటున్నాడు. పర్వతము కంటే హెచ్చుగా ప్రబలమైన ఆ యోసేపు యొక్క తల మీదను అంటున్నాడు. తనను తన బిడ్డలను దేవుడు ఆశీర్వదించి వర్ధలజేసి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కుటుంబాలకు దేవుడిచ్చిన ఆ యొక్క ఉన్నతమైన స్థితిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆదిగా అంటున్నాడు, బెన్యామీను చీల్చునట్టి తోడేలు అంటున్నాడు. అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొని అంటున్నాడు. ఈ బెన్యామీను గురించి అంటున్నాడు, చీల్చునట్టి తోడేలుగాను అతడు ఉదయమందు ఎర్రను తినేసి మరి ఆహారం తినేసి అస్తమైన దోపుడు సొమ్మును పంచుకునేవాడుగా ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ భక్తుడైన యాకోబు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా బిడ్డల విషయంలో, బిడ్డల యొక్క పరిస్థితుల విషయంలో దేవుడు చెప్తూ ఇవి అన్నీయు ఇశ్రాయేలు 12 గోత్రముల వారి మరి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే అంటున్నాడు. ఈ 12 గోత్రాలు, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు దేవుడు సెలవిస్తున్న మాటగా ఇక్కడ ఆయన ఉద్దేశించి చెప్తూ అంటున్నాడు. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లా నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను అంటున్నాడు. అంటే మరణ దినములో చివరి గడియలో మరి ఏదైతే యాకోబు తన బిడ్డలతో ఈ విషయాలను చెప్తూ తాను మరణావస్థలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మరి హితీయుడనైన ఎఫ్రాను భూమి యందున్న గుహలో నా తండ్రులకు యొద్ద నన్ను పాతిపెట్టుడి అంటున్నాడు. మరి హిత్తీయుడైన ఎఫ్రాము యొక్క భూమి యందున్న ఆ గుహలో నా తల్లిదండ్రుల దగ్గర, నా తండ్రి యొద్ద నన్ను పాతిపెట్టండి అంటున్నాడు. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది అని చెప్తున్నాడు. అబ్రహాము దానిని, ఆ పొలమును హితీయుడగు ఎఫ్రాను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్యముగా కొనినట్టు. కాబట్టి అబ్రహాము నా పితరుల దేవుడు ఏదైతే కొన్నాడో ఆ స్థలం అందే నేను కూడా వారి మధ్య నేను పాతి పెట్టబడాలి, అంటే పితరుల యొద్ద నేను చేర్చబడాలి అనే విషయాన్ని ఇక్కడ యాకోబు గుర్తు చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి, అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబకాను పాతిపెట్టిరి, అక్కడనే నేను లియాను పాతిపెట్టి తిని ఆ పొలమును అందులోనున్న గుహలోను హేతు కుమారుల యొద్ద కొనబడినదగును. యాకోబు తన కుమారుల ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడను. ఈ విధంగా యాకోబు యొక్క మరణము అంటే ఈ విషయాలన్నీ జరగవలసినవన్నీ, జరగబోయే వాటన్నిటిని గురించి బిడ్డలకు తెలియజేసి తాను కూడా మరి దేవుని యొక్క చిత్తములో మరణాస్థితి అనగా తన పితరుల యొద్దకు చేర్చబడిన వాడిగా ఉన్నాడు. ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. అందుకనే యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీది తన కాళ్ళను ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడను. కాబట్టి బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన దాన్ని, దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని దేవుని కొరకు మనం చేయగలిగితే
దేవుడు మనల్ని ఎక్కడైతే ఉంచాలని ఆయన తలంచాడో అక్కడ ఆయన మనల్ని ఉంచి తన ఉద్దేశాలను తన ఆలోచనలను మనకు తెలియజేస్తూ మనము ఆయనతో సదాకాలము జీవించువారంగా చేయబడి ఉన్నాడని ఇక్కడ యాకోబు యొక్క మాటలను బట్టి తన బిడ్డలకు ఆయన తెలియజేసిన మాటలను బట్టి తన మరణ స్థితిని బట్టి తన పితల యొక్క తన మరి పాతబెట్టవలసిన ఆ యొక్క స్థితినన్నిటినీ గుర్తు చేశాడు. కాబట్టి దేవుడు తన బిడ్డలను నిత్యము కాచి కాపాడి సంరక్షించువాడై ఉన్నాడు. అబ్రహాం దేవుడిగా, ఇసాకు దేవుడిగా, నేడు యాకోబు దేవుడిగా ఆయన తను తాను కనుబరుచుకుంటూ నేడు తన వాక్యం ద్వారా మనల్ని విశ్వాసంలో నింపుతున్నాడు. కాబట్టి మనమును దేవుని యందు విశ్వాసము కలిగి, నమ్మిక కలిగి, పైన వాటి యందు మనస్సు కలిగి, ప్రభువుతో పరిశుద్ధాత్మతో తండ్రితో సదాయేకమై జీవించువారమై ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యాకోబు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన యాకోబు మరణాస్థలో నైనా వృద్ధాప్యంలో తాను ఏదైతేనైనా బిడలకు తెలియజేశాడో అంత్య దినాలు, అపాయకర దినాల్లో జరిగే పరిస్థితుల్లో మరి బిడ్డలు ఏ విధంగా ఉండాలో, ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మీరు దేవుని యొక్క సహాయం పొందిన వారే, పైన వాటి కొరకు ఎదురు చూచువారే దేవుని యొద్ద నుండి పొందుకునేవిగా మీరు ఉండాలనే విషయాన్ని అక్కడ భక్తులైన యాకోబు గుర్తు చేశాడు. కాబట్టి నాయన తన పితల యొద్దకు తాను చేర్చబడుతూ ఈ విధంగా తను ప్రార్థిస్తున్న విధానాన్ని బట్టి అయ్యా మేము కూడా నాయన నీ అందు విశ్వాసం ఉంచి, నీ అందు నమ్మిక ఉంచి, నీ వాక్యంను అనుసరించి, నీ చిత్తమును అనుసరించి, నీ ఉద్దేశానుసారంగా నడుచుకునే కృప మా అందరికీ దయచేయండి. బలహీనం ప్రభావ బలపరచండి, రోగులం ప్రభావ స్వస్థపరచండి. మీ చేతి గాయాల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యము దయచేయండి. చిన్నపిల్లలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతిలో చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నేను ఇచ్చిన రాజ్యంలో చేరగలిగిన కృప దయచేయండి. జనదేవులతో నింపమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవులను మాకు దయచేయండి. వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలతో ఏకాదశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.